ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి 9 గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీకి విజయ సోపానాలు. కర్ణాటకలో 5 గ్యారంటీలు ప్రకటించి కాంగ్రెస్ అధికారంలోకి రావడం జరిగింది. తెలంగాణలో 6 గ్యారంటీలు ప్రకటించి కాంగ్రెస్ అధికారంలోకి రావడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో 9 గ్యారంటీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతూ ఉంది. ఏమిటా 9 గ్యారంటీలు? మొదటిది, మహిళలకు సంబంధించి ప్రతి పేద కుటుంబంలో ఒక మహిళకు ప్రతి నెల 8,333 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు. ఇది మహాలక్ష్మి పథకం. ఇది మొదటిది. రెండవది, రైతులకు సంబంధించి 2 లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాల మాఫీ. వ్యవసాయం గిట్టుబాటు కాక రైతులు అప్పుల ఊబిలో కోరుకుపోతున్నారు, పర్యవసానంగా ఆత్మహత్య చేసుకుంటున్నారు. కాబట్టి ఈ అప్పుల ఊబి నుండి పడవేసేటందుకు 2 లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాల మాఫీ చేయడం జరుగుతుంది. అది రెండవ గ్యారంటీ. మూడవది, కనీస మద్దతు ధర. రైతు పెట్టుబడి మీద 50% లాభంతో కనీస మద్దతును నిర్ణయించి దానికి చట్టబద్ధత కల్పించడం జరుగుతుంది. నాలుగవది, రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాను 10 సంవత్సరాల పాటు అమలు చేయడం. ఐదవది, ఇల్లు లేని పేదలకు 5 లక్షల రూపాయలతో ఇల్లు నిర్మించి ఇవ్వడం. ఆరవది, విద్య అనేది ప్రధానమైనటువంటి మానవ వనరు. అందుకోసం కేజీ నుండి పీజీ వరకు ఉచితంగా విద్య అందించడం. ఏడవది, పెన్షన్స్. వృద్ధులకు వితంతువులకు సంబంధించి నెలకు 4,000 రూపాయల పెన్షన్, వికలాంగులకు నెలకు 6,000 రూపాయల పెన్షన్. అందరికీ ఇంట్లో ఎంతమంది అర్హులు ఉంటే అంతమందికి ఇవ్వడం జరుగుతుంది. ఎనిమిదవది, ఉపాధి హామీ పథకం కింద కనీస వేతనం రోజుకు 400 రూపాయలు. చివరిది, ఉద్యోగాలకు సంబంధించి యువతకు సంబంధించి ఖాళీగా ఉన్న 2,25,000 రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలను అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే భర్తీ చేయడం జరుగుతుంది. ఇవి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి కాంగ్రెస్ ఇచ్చినటువంటి గ్యారంటీ పథకాలు. ఈ గ్యారంటీ పథకాలు అమలు కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే ఓటర్లు హస్తం గుర్తుకు ఓటు వేయాలి. కాబట్టి ఒక్కసారి ఆలోచించవలసిందిగా రాష్ట్ర ప్రజానీకానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విజ్ఞప్తి చేస్తూ ఉంది.